కృష్ణుడు ఎలా మరణించాడో తెలుసా? ద్వారకా సముద్ర తీరంలో నిలిచిన స్వర్ణనగరం. కాని ఆ రోజు అది చివరి సాయంత్రం. కలియుగం మొదలయ్యింది. యాదవ వంశంలో కలహాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక శాపం రూపం దాల్చి యాదవులే యాదవులను నాశనం చేసుకున్నారు. ఆ విధ్వంసాన్ని నిశ్శబ్దంగా గమనించిన కృష్ణుడు తన భూమిపై అవతారధర్మం పూర్తయిందని గ్రహించాడు. అపరంగా ద్వారకాను విడిచి నిశ్శబ్దమైన అరణ్యపు మార్గంలో నడిచాడు. ఒక పెద్ద వేపచెట్టు నీడలోకి చేరి కృష్ణుడు ధ్యానంలో కూర్చున్నాడు. అన్ని కలహాలనుంచి దూరంగా అంతరంగ శాంతిలో లీనమై. అదే సమయంలో అడవిలో ఒక వేటగాడు జర దూరంనుంచి కృష్ణుడి పాదంపై మెరుస్తున్న రత్నాన్ని చూసి జింక కంటిగా పొరబడ్డాడు. అతడు బాణం విడిచాడు. ఆ బాణం కృష్ణుణ్ణి తాకింది. జరా పరుగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి తన ముందున్నది సాధారణ మనిషి కాదు. ఆయనే ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు. భయంతో లజ్జతో జరా ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. కాని కృష్ణుడు చిరునవ్వుతో అతన్ని లేపాడు. జరా, ఇది నీ తప్పు కాదు. మునుపటి జన్మలో నీవు వాలి, నేను రాముడు. అప్పుడు నన్ను వెనుకనుంచి బాణం వేశావు. ఈ జన్మలో ఆ రుణం తీరింది అని చెప్పి కృష్ణుడు నిశ్శబ్దంగా భూమి అవతారాన్ని విడిచాడు. ఆయన దివ్యకాంతి ఆకాశంలో లీనమైంది, పరమపదానికి చేరింది. కొద్ది కాలంలోనే ద్వారకానగరం సముద్ర అలల్లో మునిగిపోయింది. భూమిపై కృష్ణ అవతారలీల ముగిసిన సంకేతంగా